రోజుల్లో మాకు అలా చూపించేవాళ్ళనమాట. అయితే అదేంటి నేనేంటి జెన్యూన్‌గా ఉండాలి. మన వల్ల ఏదైనా తప్పు జరిగితే మిగతా యూట్యూబర్స్ కూడా ప్రాబ్లమ్ అవుతది. మనం అలా నించోకూడదు. మనం కూడా అందరూ మంచిగా చేసుకున్నట్టు మనం కూడా చేసుకోవాలని దిక్కుమాలిన ఒక పిచ్చి పెంట ఆలోచనతోటి ఈ రింగ్ లైట్ కొనలేదు తెలుసా? కొన్న తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది అన్నది నాకు అర్థమైంది. బ్లూటూత్ ఒకటి, ఈ లైట్ ఒకటి ఆహ్, ప వంటకి ఉప్పు, కారం ఎట్లాగో ఈ యూట్యూబర్స్‌కి ఈ రింగ్ లైట్ స్టాండ్ ఒకటి, ఒక బ్లూటూత్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నేను అతికిపోయి ఓవర్ యాక్షన్ చేసి ఒక సంవత్సరం పాటు టైం వేస్ట్ చేశాను. ఏముంది ఇంకో స్టాండ్ ఏమన్నా లైట్ లేకుండా ఇంకొక స్టాండ్ లైట్ ఉండి నేను కొనుక్కోవచ్చు కదా! అందరూ లైట్ స్టాండ్ కొనుక్కున్నప్పుడు నువ్వు ఒక్కదానివేంటి అదేదో పెడలాగా అందరూ ఇట్టెళ్తుంటే నువ్వేంటి ఇట్టా ఎళ్తావు. అసలు నాకు ఎంత బాధగుందంటే చీతు అని నేను నా మీద నేనే పూసుకుంటున్నా అనమాట. అసలు అంత బాధగా ఉంది. సో, మనం ఏదైనా చెయ్యాలి అంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్